నిజామాబాద్ జిల్లా గన్నారం వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా కొట్టింది. ఇందల్వాయి మండలం గన్నారం 44వ జాతీయ రహదారిపై రాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి 22 మంది ప్రయాణికులతో మహారాష్ట్ర వెళుతోంది ఈ బస్సు. స్పాట్లోనే 4 ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో తల్లి కుమారుడు ఉన్నట్లుగా గుర్తించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో బస్సు ప్రమాదం జరిగింది. డ్రైవర్ మద్యం సేవించడంతో పాటు అతి వేగంతో వెళ్లడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ అంశానికి సంబంధించి ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ అయితే బోల్తా పడింది. ఘటనా స్థలంలోనే పూర్తిగా 4 అయితే మృతి చెందారు. పలువురికి చికిత్స పొందినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్లాల్సింది బస్సు. ఇందులో 22 అయితే ప్రయాణిస్తున్నారు. 4 అయితే సంఘటన స్థలం అయితే మృతి చెందిన పరిస్థితి ఉంది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సైన్ బోర్డ్స్ ఉన్నాయి. ఆ సైన్ బోర్డ్స్ ఢీకొని కూడా అక్కడి వరకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రమాదం ఏ స్థాయిలో ఉందని కూడా మనం చూడొచ్చు. మృతుల్లో తల్లి కొడుకు ఉన్నట్టుగా తెలుస్తుంది. మంజూష రిషి ఉన్నట్లుగా గుర్తించారు. ప్రమాదంలో ఇప్పటికే చాలా మంది గాయాలయ్యాయి. ఇప్పుడు మనం విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. బస్సు అంతా పూర్తిగా నుజ్జు అనే పరిస్థితి కనపడుతుంది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. డ్రైవర్ మధ్యలోనే అతివేగంతో ప్రమాదం జరిగినట్లయితే ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ఇప్పుడే ఆర్టీ అధికారులు కూడా సందర్శించే పరిస్థితి అయితే ఉంది. ఈ బస్సు అయితే పూర్తిగా అద్దాలు ధ్వంసం అయిపోయాయి. ఈ అద్దాలు ధ్వంసం అవడంతోనే కొంతమంది తలకు చాలా మందికి బలమైన గాయాలు తగిలాయి. మొత్తంగా ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన తీవ్ర విషాదం అయితే నింపుతుంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్నటువంటి బస్సు ఇందల్వాయి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి ఈ 2 గంటల ప్రాంతంలో అయితే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 4 అయితే మృతి చెందారు. 10 మంది పైగా తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. చూడొచ్చు. ఈ క్షతగాత్రులు అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. ఎప్పుడు ప్రమాదం జరిగింది? ఎవరున్నారు మీ బంధువులు? మా తమ్ముడు అవుతాడు ఆయన. మాకు కూడా తెలియదు. ఇంట్లో వండుకున్నాము. అకోలాకి వెళ్తుండు అనమాట. హింగోలి వెళ్తుండు పని గురించి మెజర్మెంట్ తీసుకోవడానికి. ఆయన ఇంటీరియర్ డిజైనర్ అనమాట. సో మాకు కూడా తెలిసిన ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే అప్పటికి మేము కారు కట్టుకొని వచ్చేసినాం హైదరాబాద్ నుంచి ఇక్కడికి. ఆయన ఇంటీరియర్ డిజైనర్. సో మ్యాప్ అది మెజర్మెంట్ గురించి వెళ్తుంది అనమాట. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర హింగోలి బస్ వెళ్తుంది సార్. అక్కడ ఆ ప్రమాదంలో ఇది టోల్గేట్ ఫస్ట్ బస్ కింద దిగిపోయింది సార్. అండ్ ఇంకా एट्ला జరిగింది మనకైతే ఇంకేం తెలియదు సార్. ऐसा 3 बजे से मेरे को कॉल करे सर मेरे को ना फ़ोन करने के बाद में मैं फिर उधर इमीडिएट वहाँ से निकल के अभी आया सर हैदराबाद से. मेरा छोटा भाई है सर उन्होंने मेरा. अब उन्होंने आर्किटेक्ट डिजाइनर के हाथ के नीचे मैनेजर है सर, सुपरवाइजर है. बस भगवान की दया से बच गया सर. सब जने बचना सर बस होता है. ये 2 बजे कुछ 2:50 को हो गया था. ये हैदराबाद से हिंगोली जा रहा था. वही 2 के बीच में हुआ था. 2 बार गाड़ी इधर ऊपर नीचे हो गया था. फिर बाद में सो तीसरी बार है सो नीचे लेके गया. बोले तो पी के था, ड्रिंकिंग करा हुआ था ड्राइवर. खाली बस ऐसे नीचे गया था, बस जाके ऐसा ये हो गया था. बाकी उसके बाद कान फोड़ के ऊपर आए बस उतने. చెప్తున్నాడు క్షతగాత్రుడు. ఉదయం 2 గంటల ఈ ప్రాంతంలో జరిగింది. అయితే డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నట్టు కూడా చెప్తున్నాడు. క్షతగాత్రులను అయితే కొంతమందిని ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు, కొంతమందిని గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తరలించారు. దీనికి సంబంధించి అయితే పోలీసులు అయితే పూర్తి విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.